స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. జగదేక చక్రవర్తి అయిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం 33 కోట్ల దేవతలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈరోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో మేళతాళ మృదంగ మంగళధ్వనుల మధ్య సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుంచి తీసుకుని వచ్చారు. శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య వెంకటేశ్వర స్వామిన కృపయా ప్రీత్యర్థం కల్పిత ప్రాతకాల ఆరాధనాయోగ్యతాసిద్ధ్యర్థం ఏవం కూపతీర్థ ఆరాధనం కరిష్యే ఇది సంకల్ప్య తస్మిన్ కూపే వైకుంఠాద్ ఉదయం 7 గంటలకు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్రనామార్చన సేవను ఘనంగా నిర్వహించడం జరిగింది. నేడు పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు ఇతర వేడుకలు జరుపుకుంటున్న భక్తుల గోత్రనామాలతో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సహస్రనామార్చన జరిపించిన ఆలయ అర్చక స్వాములు
ఈ రోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. ఉదయం 10:30 నుండి 12 వరకు శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పట్టు పీతాంబరాలు ధరింపజేసి సువర్ణభరిత వజ్రాభరణాలతో సుగంధభరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు వేదోక్తంగా శ్రీవారి వైభవోత్సవ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా తిలకించి ఆనంద పరవశులయ్యారు. శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రభ. यदे लवलेक्षुशिरासर्पदे क्षीरशुद्धोदगार्णवे प्रवृते सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान सुमुहूर्ता भवन्तु ध्रुवन्त इति मन्त्रेण स जरगडगन्निक्षवेत् गोविन्द ॐ ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च तत्र निक्षिप्य एकं द्वे श्रियःकान्ताय कल्याणनिधये श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् श्रीवैकुण्ठविरक्ताय स्वामिपुष्करणीधरे रमया रममानाय वेङ्कटेशाय मङ्गलम् మంగళాదాతనపరైర్మదాచార్య పురోగమైః. ప్రతిరోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి నిత్య అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.